దోసక పట్టుకోండి మా లోన్ వల్ల నేను లాభం జరిగింది. ఎంతమంది వాటింగ్ ఇస్తున్నారు, మీ డబ్బులు ఇస్తున్నది మళ్ళీ ఇస్తారు. కంటిన్యూ మళ్ళీ ఇస్తారు. బ్యాంక్ వాళ్ళకి ఇస్తాం, బ్యాంక్ వాళ్ళకి డైరెక్ట్ ఇస్తాం. ఇంకా సంజీవన लोन అమ్మ కొంచెం అమ్మ మీరు లోపలికి కావాలన్నా అమ్మ మీరు లోపలికి ఏం దగ్గర అదే सड़ी है ना सारगोन से శాసనసభ్యులు ఎమ్మెల్యే గారైన శ్రీ కల్వకుంట్ల విద్యాసాగరరావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా మన వైస్ చైర్మన్ గారికి మరియు గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరియు శ్రీని ఆర్య గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరియు ఆర్యో శాఖ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా అందరూ గౌరవ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
అందరూ దయచేసి కొంచెం ఓపిక ఉండగలరు. ఇంకా చైర్స్ వస్తున్నాయండి. దయచేసి పత్రికా విలేకరులందరూ కూడా ఇక్కడ ముందు చైర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన కొరుట్ల పట్టణ మహిళా సంఘ సభ్యులందరికీ మరొకసారి స్వచ్ఛ నమస్కారం తెలియజేస్తూ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనము అంటే దాదాపు అన్ని ప్రాంతాలలో శ్రీనిధి వచ్చి కొరుట్ల పట్టణ మహిళలు కూడా శ్రీనిధి చెందాలి అని గౌరవ ఎమ్మెల్యే గారు మరియు గౌరవ చైర్పర్సన్ గారు గౌరవ సభ్యులందరూ కోరడం, అదేవిధంగా దానికి అనుగుణంగా మనం గత 6 నెలల నుంచి దానికి సంబంధించిన శ్రీనిధికి సంబంధించిన ప్రాసెస్ దానికి సంబంధించినంత మనం చేస్తున్నాం. ఇన్ని రోజులకు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో మనకి ఈరోజు శ్రీనిధి అనేది లాంచ్ చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించి శ్రీనిధి అంటే ఏ విధంగా ఉంటుంది, శ్రీనిధి మనం ఏ విధంగా కట్టాలి అనేది కూడా శ్రీనిధికి సంబంధించిన ఆనంద్ గారు వచ్చారు, వారు కూడా క్లియర్గా తెలియజేస్తారు. అదేవిధంగా వారికి సంబంధించిన అవగాహన సదస్సు కూడా ఇప్పుడు మనకు ఉంటుంది. కొంచెం చైర్స్ రాని వాళ్ళు అనేక భావించకుండా తప్పుగా అనుకోకుండా చైర్స్ రాబోతున్నాయి. సో ఎవరు కూడా అంటే మన కార్యక్రమం కాబట్టి ఇంత మందితో మనం చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న ఎక్కడైనా పొరపాటు జరిగినా కూడా దయచేసి అందరూ క్షమించగలరు. సో మన ఇప్పుడు దీపారాధనతో మన పెద్దలు ఎమ్మెల్యే గారిని మరియు చైర్పర్సన్ గారిని మరియు వైస్ చైర్మన్ గారిని గౌరవ సభ్యులందరినీ నాకు అది ఎప్పుడు అవుతుంది ఫస్ట్ లైట్ అదే ఇంకొకటి ఏమన్నాడు తను తిట్టుకుంటాడా, తిట్టుకోలేక నన్ను అన్నాడు. అది అక్కడ పింఛన్ ఈ పీసోకే పింఛన్ తీసుకున్న తెలివి లేదు ఇంకోళ్ళకి మంచి ఫోన్ ఫోన్లో తీసుకుంటే అయిపోతుంది మరి ఇది అయితే ఇది పట్టుకున్నాం అనుకో, తీసుకుంటే 1,00,000 మంది తెచ్చుకుంటాం. అన్నీ నేను ఒక్కనే ఇది పట్టినా వచ్చాను. అందుకే నేను గిరానికి ఇది పెట్టినా నేను ఎక్కడ అవి నీకు ఇది తీసుకుంటే కావాలి. ఎంత రామోజీరావు కాదు అది బయటనే పాట పాడాలా
సీరియస్ ఉంటాం మనిషి తెల్లగా నిద్ర కూడా నాకు చెప్పిన నాకు నిద్ర నిద్ర నచ్చినట్టు గరజాలని కూర్చోలేదా ఇంకా కావాలి ఇంకా ఇంకో 4 గంటలు ఎందుకంటే నా బామ్మకి ఫోన్ చేస్తాను రాత్రి 5 దాకా నిద్రపోవాలి కంప్లీట్ ఇప్పించాక నిద్రపోవాలి ఏం మళ్ళీ నేను అంటే కాదు ఇప్పుడే చూసుకోవాలంటారు మన పడిపోతే పడిపోవడం అక్కడ పడిపోతే తప్ప నేను 5 దాకా దొరుకుతుంది రక్తం ఇచ్చినాం అన్నాకనే ఉన్నాం అంత బాగా సీరియస్ పడిపోయింది నైట్ బాబు 10 ఏళ్ళు కాదు 11 కదా అప్పుడు 9 ఏళ్ళు అయినా భయపడి ఇంకా అందరితో షేక్ ప్లేట్లెట్స్ -10,000 వచ్చింది 10-15 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఉండి కర్మాలు ఎప్పుడైతే అంబులెన్స్ చేసి పంపించారు లైఫ్ లాంగ్ ఆకుంటుంది నిలబడి అలవాటు అదంటే అదండి చెప్తున్నావు కదా ఇచ్చారు
హలో కొంచెం విద్యుత్ అంతరాయం వల్ల సో సార్ ఈరోజు మన కొరుట్ల పట్టణంలో మహిళా సంఘ సభ్యులకు ఎస్హెచ్జి లింకేజే కాకుండా అదేవిధంగా ప్రభుత్వం నుండి ప్రతి వచ్చే పథకం చెందాలని ఒక ఆశయంతో శ్రీనిధి బ్యాంకుని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇందులో భాగంగా మనకు 23,21,00,000 అప్రూవల్ వచ్చింది. ఇందులో భాగంగా సార్ కొరుట్ల పట్టణంలో అదేవిధంగా మనం కార్యక్రమం మేడం గౌరవ చైర్పర్సన్ మేడం గారికి గౌరవ ఆర్ఎన్ గారు మరియు షార్వతోని మరియు ఒకే వలసగా కోరుతున్నాం. అదేవిధంగా మన ఆర్టీఓ సార్ గారికి మన టీపీఓ సార్ గారు ఒకే వలసగా కోరుతున్నాం. అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి మన ఆదో సార్ సతీష్ సార్ గారు అదేవిధంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు గారు వెంకటరావు సార్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గుడ్డ లక్ష్మి గారు కూడా ఒకే కావాల్సిందిగా కోరుతున్నాం సార్. మేడం ఇద్దరు కొరుట్ల జెడ్పీటీసీ రాజేష్ గారికి పట్టుకోండి. ఓ మేడం కొంచెం జరం. ఇక్కడ పట్టుకోండి కళ్యాణ్ సార్ మన కొరుట్ల పట్టణంలో 1200 ఎకరాలు 7,200 చొప్పున సమృద్ధి పొదుపు ఫండ్ కట్టి ఈ శ్రీనిధిలో ఎలిజిబుల్ కావడం జరిగింది సార్. ఈ శ్రీనిధి ద్వారా మన ప్రతి ఒక్క సంఘానికి 3,30,000 రూపాయలు అంటే 8 నుంచి 9 మందికి ఇస్తారు. అది ఇంక ఏ విధంగా అనేది గుప్తంగా ఇప్పుడు వారు శ్రీనిధి ఏ విధంగా చెప్తారు సార్. అదేవిధంగా ఈ సంవత్సరంలో మన బ్యాంక్ లింకేజ్ వచ్చి 8 కోట్ల టార్గెట్ అయితే 216 సంఘాలకు 8,45,00,000 రూపాయలు చెల్లించి మనం 102% ఉన్నాం సార్. జగిత్యాల జిల్లాలో
మొదటి శాతంగా మనం ఉన్నాం. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కువ ఇస్తాం సార్. అంటే వ్యక్తిగత పర్సనల్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకు 19 టార్గెట్ అయితే మనం 20 మందికి 14,95,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇందులో కూడా మనం జగిత్యాల జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం సార్. అదేవిధంగా ఈ సంవత్సరానికి ఇంకా కూడా ఎక్కడైనా మహిళా సంఘాలలో జైలు కాని వాళ్ళు ఉంటే వాళ్ళు 24 మంది టార్గెట్ ఇస్తే మనం 30 సంఘాలు కూడా రీచ్ అయిపోయాం సార్. అన్ని అదేవిధంగా స్ట్రీట్ వెండర్లో మనకి ఇచ్చిన టార్గెట్ 5% పాపులేషన్లో మనం 4,016 మంది స్ట్రీట్ వెండర్లు గుర్తించి ఆన్లైన్ చేశాం సార్. అందులో 3,921 మందికి బ్యాంకు ద్వారా శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. అందులోకి వెళ్ళి 2,533 మందికి మనం గ్రౌండింగ్ కూడా చేయడం జరిగింది సార్. 10,000 రూపాయలు వాళ్ళది రీపేమెంట్ కూడా నడుస్తుంది సార్. ఇంకా మిగతా మంది 800 మంది కూడా కొంచెం HDFC బ్యాంకు, గాయత్రి బ్యాంకు వాళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం వలన అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది సార్. ఈ వారం నుంచి 10 రోజుల్లో 500 మంది కూడా మన స్ట్రీట్ వెండర్ కూడా మొత్తం అంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ సెప్కి ఇచ్చేదాకా స్ట్రీట్ వెండర్స్ 10 మందికే కాకుండా ఒక 5గురికి 25,000 రూపాయలు చొప్పున కూడా 1,20,000 రూపాయలు అల్లమయ్య గుంటలో కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు అక్షరాలు 25,000 రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది సార్. ఈ విధంగా అన్ని అంటే ఇంకెక్కడైనా మనకి ఈ సంవత్సరం కూడా వడ్డీ లేని రుణం కూడా మొన్న ప్రతి బ్యాంకులు రావడం జరిగింది సార్. అది కూడా త్వరలో మీ చేతి గుండా మళ్ళీ అది కంప్లీట్ క్లియర్గా వచ్చిన తర్వాత అది కూడా మళ్ళీ ఇదే విధంగా మీ చేతి గుండా మేము తీసుకుంటాం సార్ అందరం. థ్యాంక్ యూ సార్. అదే రీపేమెంట్ ఉంటుంది అనేది ఒక 5 నిమిషాల్లో క్లుప్తంగా మా శ్రీనిధి వేణుక గారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. గౌరవనీయులైనటువంటి ఇంతవరకు పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. చాలా రోజుల నుంచి మాకు శ్రీనిధి లోన్స్ రావట్లేదు, మిగతా ఏరియాస్లో వస్తున్నాయి అని చెప్పేసి ఫోన్స్ ద్వారా ఇక్కడ ఉన్న మహిళలు అక్కడ ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ కావడం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో అసలు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఈ ప్రోగ్రామ్కి చైర్పర్సన్ మేడం, వైస్ చైర్పర్సన్ గారు అండ్ కౌన్సిలర్స్ వీళ్ళందరితో పాటుగా కర్త కర్మ క్రియ ఒకరు ఉన్నారు. అదే మన కమిషనర్ పీడి గారు. సో సార్ గారి ప్రోత్సాహంతో అందరికీ కూడా మహిళలకి మోటివేట్ చేసి శ్రీనిధి లాంచ్ చేయడానికి మేము ఏదైతే ప్రాసెసింగ్ ఉందో అది చాలా త్వరగా మెట్మోస్లాగ్ కంప్లీట్ చేసి మాకు తీసుకొచ్చారు. సో చాలా సంతోషం. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు, శ్రీనిధి రీపేమెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా సంఘ సభ్యులు అందరూ కూడా లోన్స్ తీసుకొని ఉన్నారు. ఇప్పటివరకు 3 కోట్ల వరకు డిస్బర్స్మెంట్ అయ్యింది. అతి త్వరలో ఏదైతే 23,21,00,000లకు మీకు నిర్దేశించబడినటువంటి క్రెడిట్ ప్లాన్ ఉందో దాంట్లో మిగతా 20 కోట్లు కూడా సాధ్యమైనంత తొందరలో 10 నుంచి 15 రోజుల లోపలనే మీకు చేరేలాగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ఇప్పుడు మీకు డౌట్ ఉంటుంది అంటే ఎలా రీపేమెంట్ చేయాలి, ఏ లోన్స్ ఉంటాయి అని చెప్పేసి. దీనికి సంబంధించి మీకు లోన్ తీసుకోవడానికి ముందే మా అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు, మీ ఆర్టీస్ కావచ్చు, ఓపీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మీ సమాఖ్యలకు సంబంధించి మీటింగ్ అరేంజ్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఒకసారి చాలా తక్కువ టైం తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో శ్రీనిధి అనేటువంటి కేవలం మహిళా సంఘ సభ్యులకి లోన్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మరియు సమాఖ్యల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్థికంగా సేవనివ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఏంటి అంటే మహిళలు ఎదగాలి. ఎందుకు మరి మహిళలకి లోన్స్ ఇవ్వాలి? మనకందరికీ తెలుసు, మంత్ ఎండింగ్ లోపల భర్త పాకెట్లో రూపాయి ఎంతగా ఉందో తెలియదు, కానీ మహిళలు పోపుల డబ్బా నుంచి 100 రూపాయలు తీసుకొచ్చే కెపాసిటీ ఉంటుంది. అంటే పొదుపు అనేది కేవలం మహిళలకి సాధ్యం అవుతుంది.
లోన్స్ ఇవ్వడానికి మనము రెడీగా ఉన్నాం. మీరు చేసే వ్యాపారం కెపాసిటీని బట్టి ఒక వ్యక్తికి పర్సనల్గా 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. ఇందులో ఉన్న వివిధ రకాల లోన్లని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. 30,000 వరకు సువిధ లోన్ అని, 50,000 వరకు ప్రగతి లోన్ అని, ₹1,00,000 వరకు అక్షయ లోన్ అని, 3 లక్షల రూపాయల వరకు సౌభాగ్య లోన్ అని. సో ఇక్కడ లోన్లు ఏదైనప్పటికీ కూడా శ్రీనిధి లోన్లలో ఉండేటువంటి కామన్ పాయింట్ ఏంటంటే వడ్డీ రేటు అనేటువంటిది చాలా తక్కువ. మిగతా వాటితో కంపేర్ చేస్తే, మిగతా బ్యాంకు వడ్డీ రేటుతో కంపేర్ చేసినట్టయితే శ్రీనిధి కేవలం 11.5%. కరోనాకి పూర్వం ఇది 12.5%గా ఉండేది. ఇప్పుడు 11.5%. కరోనా ఎఫెక్ట్తోని వడ్డీ రేట్ అనేది తగ్గించడం జరిగింది. మనం వాడుక భాషలో చెప్పాలంటే 95 పైసలు అట్లా పడుతుంది అంతే. అండ్ మరి ఈ 95 పైసలకి లేకపోతే మాకు కూడా బయట లోన్స్ వస్తాయి, లేకపోతే మా తెలిసిన మా షావుకారు ఇస్తారు అని చెప్పేసి అనుకున్నట్లయితే ఆ లోన్స్కి మన శ్రీనిధి ద్వారా ఇచ్చేటువంటి రుణాలకి పెద్ద ఇంకొక తేడా ఉంది. అదేంటంటే ఇన్సూరెన్స్. ఇవాళకు మనకు ఇది తెలుసు, మనకి కరోనా కాలం వచ్చినప్పటి నుంచి మనిషికి ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. సో శ్రీనిధి లోపల లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి లోన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏ కారణంతోనైనా దురదృష్టవశాత్తు మరణించినట్టయితే ఆ లోన్ రీపేమెంట్ ఎంతైతే చేసిందో ఆ కట్టిన లోన్ అమౌంట్ నుంచి అసలు అమౌంట్ మొత్తం కూడా ఆ సభ్యులకే రిటర్న్ వస్తుంది. కట్టాల్సిన మిగతా లోన్ అంతా కూడా మాఫీ అయిపోతుంది. ఇది చాలా గర్వంగా చెప్తున్నాము, ఎందుకంటే వేరే ఎలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఇంత మంచి ఫెసిలిటీని ఇవ్వడం లేదు. లోన్ ఏదైనా డెత్ అయినట్టయితే లోన్ రిటర్న్ రావడం అనేటువంటిది ఎలాంటి ఆర్గనైజేషన్ కూడా ఇవ్వడం లేదు. అండ్ ఇప్పుడు ఆ పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ పథకాన్ని ఏమంటారంటే సురక్ష పథకం అంటారు. ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తూ సురక్ష బి అనేటువంటి ఒక పథకం తీసుకొచ్చాము. ఇదేంటంటే ఇన్సూరెన్స్. ఇందాక నేను చెప్పినప్పుడు ఒకటి చెప్పాను, లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అన్నాడు. మరి లోన్ తీసుకున్న వ్యక్తి కాకుండా ఎవరైనా లోన్ తీసుకొని సంఘ సభ్యురాలు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరికీ బెనిఫిట్ పొందాలి అనేటువంటిది శ్రీనిధి లక్ష్యం. కాబట్టి లోన్ ఉన్నా లేకపోయినా ₹690తోని ఎవరైనా సంఘ సభ్యురాలు శ్రీనిధి లోపల సురక్ష బి పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే 3 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ₹690 3 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ₹230 వస్తుంది. ఈ ₹690 కూడా మనము డబ్బులు డైరెక్ట్ గా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనకి ఒక రకమైన భాగం ఉంటుంది, ₹690 ఇస్తా పెట్టిపోతాయో మళ్ళీ అని చెప్పేసి. కాబట్టి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ₹690 కూడా మేము లోన్ లాగానే ఇస్తున్నాం. ఒకవేళ మీరు ₹690 డైరెక్ట్ గా చెల్లించడానికి రెడీగా ఉన్నా కానీ ఈ ₹690 లోన్ లాగానే ఇస్తున్నాము. నెలకి ₹36 చొప్పున రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరి దీని ద్వారా లాభం ఏంటి అని అంటే సురక్ష పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సంఘ సభ్యురాలు దురదృష్టవశాత్తు ఈ 3 సంవత్సరాల పీరియడ్ లోపల మరణించినట్లయితే ఆ కుటుంబానికి ₹1,00,000 ఎక్స్ప్రెషియా లాగా ప్రకటించడం జరుగుతుంది. సో ఇది మిగతా వాటికి శ్రీనిధి లోన్స్ కి ఉండేటువంటి డిఫరెన్స్.
చైర్పర్సన్ మేడం అండ్ వైస్ చైర్పర్సన్ గారు అండ్ అందరి కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి కూడా అండ్ దీనికి చాలా సపోర్ట్ చేసినటువంటి టీఎల్ఎఫ్ స్టాఫ్ అందరూ ఆర్పీస్ అండ్ ఓపీస్ మీ అందరి తరఫున కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ షిరిడి తిరునాళ్ళని కరెక్ట్గా వాడుకొని మీరు మీ కుటుంబం బాగుపడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. हमारे इंचार्ज माधुरी मैडम डिजाइनर ब्लाउज और बहुत सारे फ्रॉक वगैरह सिखा रहे हैं, वो बिल्कुल मुफ्त में। अगर हम ये बाहर जाकर सीखे तो हमें वो 5,000 10,000 रुपये में सिखाया जाता है। मैं चाहती हूँ कि हमारे पास जो भी खवातीन है जो इसमें हिस्सा ना ले चुके हैं वो आगे चलकर इसमें हिस्सा लें और अपने मकसद को कामयाब करें। ये इससे हम अपने रोजमर्रा की जिंदगी में अपने पैरों पर खड़ा होकर कमा सकते हैं और किसी के ऊपर डिपेंड नहीं रह सकते। हम खवातीन को इससे बहुत सारे फायदे हैं। फ्री में मशीन और प्लांट कपड़े और मार्चा ऑयलिंग और मशीन के जितने भी अज्जा और राशियाँ हैं वो बिल्कुल मुफ्त में दी जा रही हैं। और इसी के साथ साथ सर्टिफिकेट जिसके जरिए हम आगे चल के अपने मकसद में अगर कोई इंचार्ज की तरह जिस तरह माधुरी मैडम है इसी तरह हम भी सिखा सकते हैं। इसलिए हम चाहते हैं कि आगे से आगे मराठी गर्ल्स अपने इस स्कीम को आगे बढ़ाएंगे, NIC नेशनल अकेडमी ऑफ कंसेप्टर को आगे बढ़ाएं, जिससे हमें बहुत से फायदे हो सकते हैं। थैंक यू सो मच। और एक बात कर दो ये मशीन हर चीज़ का हम कोई चीज़ का पैसा नहीं ले, कोई भी चीज़ का हम पैसा नहीं लेगा। और कपड़ा भी रिकॉर्ड बुक जो नोटबुक आती पेंसिल शॉर्पनर हर चीज़ से हमको कोई भी चीज़ लेने की जरूरत नहीं पड़ेगी, क्योंकि हमारे मैडम बहुत अच्छा सा सिखाए, हर डिज़ाइन सिखाए, जो भी हो ड्रेसेस ब्लाउजर यूनिफॉर्म आफ्रॉन हर चीज़ गवर्नमेंट से हमको बहुत हेल्प हो रही है। हम लोग सीख के किसी को हेल्प कर सकते, सिखा सकते, आगे बढ़ा सकते हैं। और सबकी एक ख्वाहिश है कि हमें भी प्यार में हिस्सा दिलाएं और मशीन के साथ भी। मशीन तो ऑलरेडी हमको आ चुकी है, सर्टिफिकेट लेबर का यूनिफॉर्म ये सब हमको आ चुका है ऑलरेडी। और खासकर MLA साहब से गुजारिश है कि वो हमें एक MLA साहब से गुजारिश है कि जो क्या इसकी दोबारा हायर की जाए। థ్యాంక్ యూ అండి. గత సంవత్సరం నుంచి ఎంతో కష్టపడి అంటే నేను ఇక్కడ రాగానే గౌరవ కమిషనర్ గారి ప్రోత్సాహంతో అదేవిధంగా మనము శ్రీని తీసుకురావాలని కష్టపడి రోజు చేరుకున్నాం గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో. సో దాని గురించి మీరు ఎవరైనా ఒక 2 నిమిషాలు మాట్లాడితే అంటే దీనివల్ల ఇంకేమన్నా అంటే మాట్లాడితే ఏమవుతుందంటే ఇంకేమన్నా మనం చేసుకోదలుచుకుంటాం అండ్ మనకి ఇంకా కావాలన్నా కూడా మనకి ఇంత పెద్ద వేదిక పరంగా మన సాయం పొందగలుగుతాం. కాబట్టి ఇంకేమైనా ఎస్ఐజీ నుంచి గౌరవ ఓపీ మెంబర్స్ అధ్యక్షురాలు కానీ ఎవరైనా కూడా వచ్చి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనిధి అనేది కంప్లీట్ ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇది కంప్లీట్ ప్రభుత్వం నుంచి మనం పొందే సంస్థ. మనం రీపేమెంట్ కూడా ఎస్ఎల్ఎఫ్ ద్వారా చేస్తాం, ఎక్కడ కూడా డబ్బు ముట్టడం ఉండదు. దానికి సంబంధించిన ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల్లో కూడా అదే చైర్మన్ గారి చేతులు కూడా ఇప్పుడు మనం తీసుకుంటున్నాం ప్రతి ఒక్క సమైక్యకు. రేపటి నుండి అంటే మార్చి 30 లోపల 20 లోపల మనకి ఇచ్చిన 23,21,00,000 మీ అకౌంట్లకు కంపల్సరీ జమ అవుతుంది. మనం ఏప్రిల్ నుంచి రీపేమెంట్ కూడా చేస్తాం. ఇప్పటికి కూడా మన మెసేజ్లో రీపేమెంట్ ఏదో మన పాత గ్రూపం సమయభావం అయినా కూడా ఓపిక కూర్చొని నేర్చుకోండి. ఇక్కడ మనకు ఎంత నేర్చుకుంటే మనం అంతా ప్రభుత్వం నుంచి పథకాలు పొందగలుగుతాం. థ్యాంక్ యూ. గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ చైర్పర్సన్, గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ కమిషనర్ గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా మహిళా సంఘాల సభ్యులందరికీ నా స్నేహపూర్వక నమస్కారాలు. ఈ మనకు మహిళలు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం మనకు వడ్డీ లేని రుణాలను ఫస్ట్
ఒక విషయము, మనం మహిళలకు లోన్లు ఇట్లా కట్టి ఎట్లా కరెక్ట్గా మనము నిరూపించుకుంటున్నామో ఈ తడి చెత్త, పొడి చెత్త మరియు హానికరమైన చెత్త కూడా వేరు చేసి మనము కొరుట్ల ప్రజలకు ఫస్ట్ అని నిరూపిస్తామన్నానని మీ అందరి తరఫున నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మన మున్సిపల్ చెత్త బండికి తడి, పొడి, ఇప్పుడు ఇది కాక హానికరమైన చెత్త, ఈ డైపర్స్, ఈ నాప్కిన్స్, ఈ మందు బాటిళ్ళు, బ్యాటరీస్, ఇవన్నీ ఇవి హానికరమైన చెత్త. ఇవి కూడా ప్రజలు కొంచెం ఓపిక, మన మహిళలకే ఓపిక ఎక్కువ కాబట్టి కొంచెం ఇవి ఇప్పుడు అన్ని ఓపిక కొద్ది ఇట్లెట్లా వేసుకుంటున్నామో ఇవి కూడా ఓపిక తెచ్చుకొని అవి కొంచెం వేరు చేసి బండికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏమైనా తప్పులుంటే ఈరోజు శ్రీనిధి మాట్లాడి వాళ్ళకైతే వస్తే చాలా బాగుపడుతుంది. ఎందుకంటే నా ఇద్దరు పిల్లల్ని నేను బోధించుకోవాలంటే ఇప్పటిదాకా మేడం చెప్పారు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చని, దానికి వడ్డీ కూడా చాలా తక్కువ ఉందండి. అందుకు దయచేసి దేనికన్నా దానికి ఉపయోగించకుండా మనం ఒక మంచి పని ఏదైనా పని కోసం ఉపయోగించుకొని అందరం ఒక కొరుట్లలో ఆడవాళ్ళంటే ఒక లెవెల్లో ఉండాలని నేను ఆశిస్తున్నా. మరి ఇంకొకటి తడి చెత్త, పొడి చెత్త గురించి ఆర్పి గారు మాట్లాడారు. అయితే దాని గురించి మన కొరుట్ల జిల్లా లెవెల్లోనే ఫస్ట్లో వచ్చింది కాబట్టి దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. ఇంకొకటి శ్రీనిధి వచ్చిన తర్వాత అందరము మేడం చెప్పినట్టు ప్రతి నెల అందరం కట్టుకోవాలి. కట్టుకొని వాళ్ళకు కూడా ఎల్ఎస్సీలకు వర్తిస్తారని చెప్పారు కాబట్టి దాన్ని కూడా తీసుకుని వాళ్ళకు కూడా కట్టించేటట్టు చేసుకుందాం. అందరం తీసుకుందాం, అందరం బాగుపడదాం. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనది అంటే మంజుల గారు ఫీడ్బ్యాక్లో ఒక మన రాష్ట్రంలో కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఇచ్చిన ఈ తడి చెత్త, పొడి చెత్త స్వచ్ఛ సెలక్షన్ ఫీడ్బ్యాక్లో 2వ స్థానంలో ఉన్నామండి. చేస్తున్నాము. మా మహిళా సంఘాల సభ్యులందరికీ మరొకసారి పేరున్న వేదిక అలంకరించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ మహిళా సంఘాలు అంటే సంఘము అనేది మనం ఎక్కడో ఒక చోట నుండి వచ్చి ఒకటే దగ్గర చేర్చుకొని సంఘం అనేది ఏర్పరచుకుంటాము. ఎస్ఎల్జీ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని, ఎస్ఎల్ఎఫ్ అంటే ఎస్ఎల్జీ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని, కేఎల్ఎఫ్ అంటే టౌన్ లెవెల్ సమైక్య అని చాలా రకాలు ఉన్నాయండి. అసలు ఈరోజు శ్రీనిధి ముఖ్యంగా మనం ఏర్పాటు చేసుకున్న సంగమంగా ఈ సంఘం ఏంటిది అని అంటే మన శ్రీనిధి లోన్ మేళ. శ్రీనిధి గురించి శ్రీనిధి అనగానే మనకి ఈరోజు చాలా మంది అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్న తర్వాత మనకు 3 రోజులకే అమౌంట్ బ్యాంకులో పడడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన వార్త. చాలా మంది ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికోసం మన శ్రీనిధి రావడానికి మన కమిషనర్ రాయేష్ గారు, మన పిఆర్పి జలంధర్ గారు చాలా కష్టపడ్డారండి. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా సంఘ సభ్యులంతా తరఫున. అలాగే చాలా మంది శ్రీనిధికి ఇంకా అప్లై చేసుకోవడం జరుగుతుంది. దానికోసం కూడా మీ శ్రీనిధి బ్యాంకు వారు కూడా మాకు తొందరగా రావాలని డబ్బులు చేయగలరు. ఇంతమందికి అవకాశం ఇచ్చినందరికీ పేరు బయట నుంచి తీసుకొచ్చి కట్టడం అంటే మేము ప్రతి నెల పెద్ద సంఘానికి సమయానికి 100 కడతాం కదా, దాంట్లో స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా సజెషన్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మంచి అభివృద్ధి పదంలో నడుపుతున్న మన కోరుట్ల ఆర్టీలకి నా యొక్క నమస్కారము. సంఘం ఒక 10 మందితో ఒక సమూహంగా ఏర్పడిన ఎప్పుడో చాలా సంవత్సరాల కింద ఎప్పుడో ఏర్పడిన ఒక 10 మందితో ఏర్పడిన సంఘం ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఎస్ఎల్ఎఫ్ అని, ఎస్ఎల్జీ అని, ఎస్ఎల్ఎఫ్ అని, జిల్లా లెవెల్ సంఘాలని. ఎందుకంటే ఎస్ఎల్జీలో తీరని సమస్యలు, ఎస్ఎల్ఎఫ్ లో తీరని సమస్యలు టీఎల్ఎఫ్ లో అలా పరిష్కారం చేసుకోవడానికి, అట్లనే వందలలో వేలలో కాకుండా లక్షలలో మనం పొదుపు చేసుకుంటున్నాం, వడ్డీ ఇస్తున్నాం, అప్పులు ఇస్తున్నాం. దానివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి. అట్లానే సేమ్ ఇన్ని రోజులు మనం ఎన్ని చాలా లోన్స్ తీసుకున్నాం. ఒక్కొక్క సంఘం 4-5 సార్లు లోన్లు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలానే ఎంతో బాగా కట్టింది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో అంటున్నారు మనం కూడా శ్రీనిధి తేవాలి, మన మహిళలు కూడా ఎంతో అభివృద్ధి చెందాలి అని సార్ వెంటనే మాట్లాడి మన కూడా శ్రీనిధి తేవడం జరిగింది. ఈ శ్రీనిధిని కూడా మనం ఎంతో
దయచేసి ఎవరు వెళ్ళదండి. ఇంత టైం తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారు మనకి టైం ఇచ్చినప్పుడు వారి యొక్క అంటే ఇంకా ఏమైనా వెళ్ళదండి దయచేసి. ఇప్పుడు మన ఈ కార్యక్రమం ఉద్దేశించి గౌరవ ఈ కార్యక్రమాన్ని మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మన కొడుకులకు ఎక్కువ నిధులు రావడానికి కారణమైన మన ఎమ్మెల్యే గారికి మరియు కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా లోన్ తీసుకొని అనవసర వృధా ఖర్చులు చేయకుండా మంచి సద్వినియోగం చేసుకొని కుటుంబానికి ఆసరాగా ఉండాలి. नमस्कार, मेरा नाम नंदिता है. मुझे टाउन प्रेसिडेंट महिला टाउन प्रेसिडेंट का पोस्ट दिया है एमएलए सर. मैं बहुत बहुत आभारी हूँ. ये पोस्ट आने के बाद मुझे ये फर्स्ट टाइम माइक मिला है बात करने के लिए. सो इट्स लाइक अ माइक. आई एम अ वॉइस टू एवरी महिला. आप जो मुझे आप प्लानिंग्स है, कुछ बिजनेस स्टार्ट करना है या फिर आपका ओन क्रिएटिविटी कुछ भी है, हम सब मिलके आगे बढ़ेंगे. मैं एक बोलना चाहूँगी महिलाओं को, जस्ट एक चीज हम पीछे हट जाते हैं, वो डर. वो आप सब लोग अपने अंदर से डर हटाइए, आगे बढ़िए. आगे बढ़े तो आपको like as Madam said, once a woman is educated in a family, it's like everyone is educated. So महिला किसी भी चीज एजुकेशन होने दो या फिर स्किल वर्किंग और नॉन स्किल वर्क, किसी में भी आगे बढ़ना चाहिए. आप आगे बढ़ने से अपने बच्चों को, अपने पति को या किसी को भी फैमिली में आगे लेके चल सकते हैं. मैं एक बात और एक प्रॉवर्ब बोलना चाहूँगी. Take the life where you want to go, but not the way where life takes you. आप जहाँ जाना चाहते हो वहाँ जाइए. आगे चल के पछतावा मत करिए कि मैं यहाँ हूँ, मुझे अपॉर्चुनिटीज नहीं मिली. जब आपको अपॉर्चुनिटीज मिल रही है उसका उपयोग करिए, आगे बढ़िए. So thank you everyone. సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. మనమందరం చూస్తున్నాం ఈరోజు మన కొరుట్ల నియోజకవర్గంలో ముఖ్యంగా మన కొరుట్ల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉంటుంది. దానికి కారణం రాత్రింబవళ్ళు ఎటువంటి కష్టాలైనా ఉంటే చెప్పుకుంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి కార్యక్రమంలో అభివృద్ధిలో కానీ, సామాజిక సేవలు కానీ, సంక్షేమ పథకాలు కానీ మన నియోజకవర్గాన్ని, కొరుట్ల పట్టణాన్ని ప్రథమ స్థానంలో నిలిచారని, మహిళలకు మాత్రమే సంబంధించిన బ్యాంక్, దానికి గౌరవ ఎమ్మెల్యే గారు గత 6 నెలల నుండి ప్రతి బ్యాంక్ మేనేజర్తో మాతో సూచనలు ఇస్తూ ప్రత్యేకంగా మన కొరుట్ల పట్టణంలో ఉన్న ప్రతి మహిళకు రుణ సదుపాయం కలిగించి వారి కాళ్ళపై వాళ్ళు నిలదొక్కునే విధంగా, వారి కుటుంబాన్ని వారే నడిపే విధంగా అందరికీ లోన్స్ ఇప్పారని గౌరవ ఎమ్మెల్యే గారు మనకు సూచించారు. వారి యొక్క సలహా మేరకే ఈరోజు సుమారుగా 30 కోట్లు, ఎక్కడ లేని విధంగా 30 కోట్ల రుణాలు మన మహిళా సోదరులకు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రుణాలు కేవలం ఈ శ్రీనిధి రుణాలే కాకుండా సెఫ్ ద్వారా, స్ట్రీట్ వెండర్ పథకం ద్వారా, మరెన్నో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి మహిళకు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు అండగా నిలుస్తూ ప్రతి మహిళ మోములో నవ్వు ఉండే విధంగా వారు చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కేవలం సంక్షేమంలో కాకుండా అభివృద్ధిలో కూడా ఈరోజు మన కొరుట్ల పట్టణంలో సుమారు 50 కోట్లతో మన యొక్క కొరుట్ల పట్టణం అన్ని రంగాల్లో వృద్ధి చెందుతుంది. దానికి ప్రత్యేకంగా అంటే మనం చేస్తున్న పనులను రిఫ్లెక్ట్ చేసే విధంగా మనం సీడీని కూడా తయారు చేయడం జరిగింది. దయచేసి ఈ మీటింగ్ అయిన తర్వాత కేవలం మన కొరుట్ల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను చూడడానికి కేవలం 5 నిమిషాలు కేటాయిస్తే తప్పకుండా ఈరోజు జరుగుతున్న అభివృద్ధి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్క స్త్రీ ఆ యొక్క రుణాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క ఇంటిని రుణం లేని ఇంటిగా, ప్రతి ఇంటిలో ఒక 3 పూటల భోజనం, ప్రతి ఇంటిలో వారి యొక్క పిల్లలు మంచి స్కూల్లో
చదువుకునే విధంగా తప్పకుండా రుణాల ద్వారా మీరు దాని యొక్క వినియోగించుకోవచ్చు. కాబట్టి శ్రీనిధి బ్యాంక్ ఏదైతుందో దాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వారికి రుణాలు చెల్లిస్తే దాంట్లో వచ్చే లాభంలో 10% మాట తిరిగి మహిళా సంఘాల సభ్యులకే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ ఇంటి బ్యాంకు, మీ బ్యాంకు శ్రీనిధి కాబట్టి ఈ మహిళల బ్యాంకు కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో మన కొరుట్లపట్నం ఈరోజు మీ యొక్క సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ చైర్పర్సన్ వైస్ ఎమ్మెల్యే గారు, మా యొక్క గౌరవ కౌన్సిల్ సభ్యుల సహకారంతో జాతీయ స్థాయిలో తెలంగాణలో కాకుండా జాతీయ స్థాయిలో స్వచ్ఛ సెలక్షన్ పోటీలో మన కొరుట్లపట్నం ఈరోజు 2వ స్థానం ఉంది. దానికి మీ యొక్క సహకారమే కారణమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి భవిష్యత్తులో మున్సిపల్ తరఫున ఏ కార్యక్రమం చేపట్టినా ముఖ్యంగా మన కొరుట్ల పురపాలక సంఘాన్ని రాబోయే రోజుల్లో తెలంగాణ పట్టణంలో ఉన్న 139 మున్సిపాలిటీలో ప్రథమ స్థానం నింపడానికి మేము మా కౌన్సిల్ సభ్యుల సహకారంతో కృషి చేస్తున్నాం. తప్పకుండా దీనికి మీ సహకారం అవసరం. ఈరోజు చూస్తున్నారు ఎక్కడ లేని విధంగా ఈరోజు 40 వెహికల్స్ మన టౌన్ లో ఉన్నాయి. ఇంకా 7 వెహికల్స్ అంటే ఆటోస్ ప్రతి ఇంటికి ఒక ఆటో, ప్రతి వార్డుకు ఒక ఆటో వస్తుంది. తప్పకుండా ఏ రోజు కూడా అంటే సండే కూడా ప్రతి ఇంటికి ఒక ఆటో వస్తుంది. తప్పకుండా మీరందరూ కూడా తడి పొడి చెత్త చేసి హానికర చెత్త అనేది ఇంకోటి ఈరోజు ఏర్పాటు చేయడం అనేది దాని కూడా మీకు బాక్స్ ఇస్తాం. ఈరోజు ఉన్న మన 23,000 కుటుంబాలకు ప్రతి ఇంటికి 2 పూటలు మనం పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మహిళా సోదరులతో నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే తప్పకుండా పరిశుభ్రంగా ఉన్న పట్టణంలో ఎక్కడ కూడా అనారోగ్యాలు ధరించరు. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్న కుటుంబం ఉంటుందో తప్పకుండా ఉంటుంది. కాబట్టి మన కొరుట్ల పట్టణాన్ని ఆరోగ్యకరమైన క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చుకుందామని ఈ సందర్భంగా మీతో తెలియజేసుకుంటున్నాను. రాబోయే భవిష్యత్తులో కూడా మన కొరుట్ల పట్టణం ఎక్కడ ఈ విధంగా గౌరవ ఎమ్మెల్యే గారి సాధ్యంలో వృద్ధి చెందుతుంది. కాబట్టి మీ యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు మీ అందరితో ప్రత్యేక నుంచి నా 10వ వార్డులో ఈ శ్రీనిధి రుణ సభకు వచ్చిన నా మహిళా ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ స్థాయిలో ముందుండి నడిపించిన మా ఎమ్మెల్యే గారు అంటే ప్రతి విషయం లోపల శ్రీనిధి అనగానే మహిళా బ్యాంకు మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో మీ పొందుపరిచిన అంటే మీ సభ్యత్వంలో 9 మంది 10 మంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మీకు ఎవరున్నా లేకున్నా 10 మంది సభ్యులు మీతో చేదోడు వాదోడుగా అంటే ఒక పెళ్ళైన తర్వాత అథారిటీకి అంటే తల్లిదండ్రుల నుంచి అథారిటీకి వచ్చిన తర్వాత ఒక సంఘం ఏర్పడిన తర్వాత ఎవరితో స్వసంబంధాలు తగ్గిపోతాయి. కానీ ఈ 10 మంది అనేది ప్రతి నెల కలుసుకుంటూ భావబాధలు తెలుసుకుంటూ ఈరోజు ఏం జరిగింది సంఘం లోపల మనకు ఎంత అమౌంట్ వస్తుంది ఏం కథ అనేది అంటే కులంతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా షేర్ చేసుకుంటూ ఈరోజు మీరు ముందుకు పోతున్నారు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీరు తీసుకునే అమౌంట్ శ్రీనిధి నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కొంతమంది అప్పు కట్టుకోవచ్చు, కొంతమంది దాన్ని డెవలప్ చేసుకోవచ్చు, కొంతమంది వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు. ఏదో విధంగా దాన్ని మీ స్థానం లోపల అంటే భర్తలకు మేము తీసిపోము అన్న ఆలోచన లోపల మేము సశక్తంగా ఈరోజు నేను సంపాదించగలుగుతా, దాని నుంచి నేను పెట్టుబడి పెట్టి ఏదో విధంగా చేస్తానన్న కాన్సెప్ట్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారు నిజం చెప్పాలంటే ఎవరు కూడా మనకి ఇంత మంచి ఎమ్మెల్యే దొరకరు. మేము ప్రతి ఎలక్షన్లో చూస్తుంటా కష్టపడుతుంటాం చేస్తుంటాం ఓటు అనేది ఇష్టపూర్వకంగా వేస్తుంటారు, తర్వాత సార్ మర్చిపోతుంటారు. ఓటు వేసిన వాళ్ళు వేయని వారు కూడా మనతో సమానం అని చెప్పేసి ఓటు వేయని వారికి ఫస్ట్ పని చేయమని చెప్తారు. అసలు ఎమ్మెల్యే గారికి నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే ఈ గత 4-5 నెలల నుంచి కరోనా టైం లోపల ఎంత యాక్టివ్గా అంటే సార్ 65 ఏజ్ కావచ్చు అయినా కూడా ఏ రోజు కూడా అనకుండా ముందుకు వచ్చేసి నేనున్నా అని చెప్పేసి కరోనా టైం లోపల కూడా మాతోటి పోటీ పడుతూ ముందుకు సాగిస్తూ మమ్మల్ని ముందుకు సాగిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు మరి వాళ్ళకు ఏమైతే అన్న కాన్సెప్ట్ లోపల ప్రప్రథమంగా జిల్లా లోపల ఏ ఎమ్మెల్యే గారు చేయని పని జూట్ వ్యాపార శిక్షణ కేంద్రం మైనార్టీ వారికి ఉచితంగా నేర్పుకుంటూ వాళ్ళకు ఉచితంగా నేర్పుకుంటూ వాళ్ళకు ఒక్కొక్క మిషన్ 40,000 రూపాయలు చొప్పున లోన్ కూడా
ప్రపోజ్ చేసిన గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మన హిందూ మహిళలకు కానీ ముస్లిం మహిళలకు కానీ ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమం అనగానే హైదరాబాద్ జిల్లా ఎవరో వాళ్ళ మిషన్ నేర్చుకోవాల్సి వస్తే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు. ఫస్ట్ బ్యాచ్ కు నేనే అమౌంట్ కడతా, ఒక్కొక్కరికి 2,000 3,000 రూపాయలు అవుతాయి. ప్రతి వారి నుంచి వెళ్ళి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో నేనే కుట్టు మిషన్ కు అమౌంట్ ఇచ్చేస్తా. కుట్టు మిషన్ నేర్చుకున్న తర్వాత ఆ కుట్టు మిషన్ కూడా ఫ్రీ అనే ఆలోచనలో మా గౌరవ ఎమ్మెల్యే గారికి ముందుండి నడిపిస్తూ ఈరోజు అంటే కుట్టు మిషన్ కాకుండా ఈరోజు సశక్తిగా ఎదగాలనే కాన్సెప్ట్ మీద ఒక వ్యక్తి ఒక మహిళ ఇప్పుడు ఒక సారీ ఫంక్షన్ అయినా అంటే ఒక పెళ్లి ఫంక్షన్ అయినప్పుడు బ్లౌజ్ ఫీజు అంటే ఒక్కొక్క బ్లౌజ్ ఫీజుకు 5,000 రూపాయలు కాస్ట్ అంటే కుట్టు అసంటి నేర్పడిన దాంతో మా పార్టీ కార్యాలయం లోపల ఈ యోగా అంటే నేర్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మా ఎమ్మెల్యే మరొక ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు ముందుండాలి, మహిళలు తన కాళ్ళ మీద నిలబడాలి, ఎవరిని శాసించకూడదు. నెల కాగానే పిల్లల చదువులు కానీ ఇంటి ఖర్చులు కానీ భర్త నడవకుండా తనంతో తాను సంపాదించుకునే కెపాసిటీ రావాలని ఆలోచనతోటి ఈరోజు ప్రతి దాంట్లో మహిళలు ముందుండాలని రాష్ట్రం లోపల జిల్లాల లోపల మన మహిళలు ముందుండాలని తోడ్పడుతూ ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రజల్లో ఉండే మన నాయకుడు గౌరవ ఎమ్మెల్యే గారు. అందుకోసం మీరు దీన్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు గౌరవ వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ముఖ్యంగా మైనారిటీ మహిళల కొరకు గౌరవ ఎమ్మెల్యే గారు మన కురుట్ల పురపాలక సంఘంలో కూడా సశక్తి భవన్లో 30 మంది మైనారిటీ మహిళలకు ఈరోజు జూట్ బ్యాగ్లో ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. వారు ఈరోజు ట్రైన్ అయి వారి యొక్క ఆ యొక్క శిక్షణతో వారి కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా ఒక మనకు మైనారిటీ కమిటీ హాల్ కూడా వాళ్ళకి ఇచ్చి అక్కడ అన్ని కానీ గవర్నమెంట్ పరంగా కాకుండా మన ప్రియతమ నాయకులు వారి మహిళలందరూ గొప్పగా ఎదగాలని స్వయం శక్తితో వారి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆ మహిళలకు సుమారు 2 లక్షల రూపాయలతో వాళ్ళకు ఉచితంగా సార్ సొంత డబ్బుతో వాళ్ళకు మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈరోజు 30 మంది మైనారిటీ మహిళలు ఈ మిషన్ సేమ్ మిషన్ కూడా ట్రైనింగ్ పొందుతున్నారు. వారికి కూడా 2 నెలల ట్రైనింగ్ తర్వాత మిషన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరు శిక్షణ పొందుతున్నారో ప్రతి ఒక్కరు వారికి 2,000 ఫీజు చెల్లించాల్సి వస్తుంది. దాన్ని కూడా సార్ సొంతంగా సొంత నిధుల ద్వారా డబ్బులు సమకూర్చి వారికి ట్రైనింగ్ జరుగుతుంది. ప్రత్యేకంగా మహిళలందరూ అందరూ వారి కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా సారు కృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి ఈ సందర్భంగా మన గౌరవ చైర్పర్సన్ గారు మాట్లాడుతున్నారు. ఇది శ్రీని లోన్ అంటే మనకి లోన్ రాగానే కట్టడం ఎలా మన ఇంట్లో ఎన్ని సమస్యలు ఉంటాయి అది ఎలా కట్టాలి అని మనకు ఆ లోన్ రాగానే ఏదైనా ఒక పర్పస్కి యూజ్ చేయండి. ఏదైనా ఒక యూజ్ చేస్తే దానికి కట్టడానికి కొంచెం మనకి వీలుగా ఉంటుంది. విషయాలు మీరు చెప్పారు, మీ అందరికీ కూడా అనుభవం ఉంది. కానీ ఈసారి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంటాయి. శ్రీనిధి మనకు రాక చాలా నేను వస్తలేదని చెప్పి మీరు ఎక్కడ కలిసి మీరు అనడం జరిగింది. దానికి ప్రభుత్వం మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా వచ్చే ఇలాగ ఏర్పాటు చేసుకొని ఇవాళ మన కొట్ల పట్టణంలో దాదాపు 30 కోట్ల ఏదైతే రుణమేళ అవుతుందో మన 30 కోట్ల రూపాయలు కూడా పంచడం జరుగుతున్నది. మీరందరూ తెలిసిన విషయం స్వయం కృషి. మీరు ఇవాళ మహిళలు అంటే మగవాళ్ళతో సమానమే, ఎక్కడ కూడా మనం తక్కువ కావాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళ మీద మీరు చెప్తున్న విధంగా స్వయం ఉపాధి కార్యక్రమంలో కూడా మీకు ఎన్నో బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. మీరు ఇది చేస్తాం సార్, మేము మాకు స్వయంగా మీకు చేసుకుంటాం, తప్పక మాకు లోన్ ఇప్పిమంటే నేను మీ ఎంబడి ఉండి మీకు జమానట్టు కూడా మీకు లోన్ ఇప్పిస్తాను. మీ అందరికీ కూడా మహిళలు ఎదగాలి,
మహిళలు ఎదిగినానే దేశం బాగుపడుతుంది. మనం తెచ్చుకున్న తెలంగాణకు 1 లక్ష మంది ఉంది. మహిళలందరూ కలిసి ఇవాళ మహిళలు ఎదగాలని ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ప్రభుత్వం కూడా మీ ఎమ్మడి ఉండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ జరుగుతున్నాం. మీరు ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే మీ స్వయం ఉపాధి కింద ఎన్నో విధాల లోన్లు ఉన్నాయి. ఆ లోన్లు తీసుకొని ఎవరి దగ్గరికి పోయి చేయాలనుకుంటారు, మన లోన్లు మనం తీసుకొని మీ అభివృద్ధి మీరు చేసుకునే మగవాళ్ళకి సమానంగా మగవాళ్ళు బయట ఎన్ని సంపాదించే వాళ్ళు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీ సంపాదనతో ఇక్కడ రూపాయికి ముడిగట్టుకునే ధైర్యం మీ దగ్గర ఉంటుంది. 1 రూపాయి వేస్ట్ చేయదు, 1 రూపాయి ఖర్చు పెట్టద్దు, 10 రూపాయలు జమ చేయాలి, 10 రూపాయలు మన పిల్లలతో చదివించుకోవాలి, పిల్లలు చదివించాలి, ఆ బిడ్డ పెళ్లి చేయాలి, కొట్టు పెళ్లి అనే ఆలోచన మహిళలకు ఉంటుంది. మగవాళ్ళు జరిగిన పైసలు ఉంటే ఖర్చు పెట్టాలని ఆశ ఉంటుంది. కానీ మహిళలకు ఉంటుంది కనుక మీరే స్వయంగా పాల్గొని మీ కాళ్ళ మీద నిలుస్తున్న విధంగా మీ కుటుంబాన్ని మీరు నడిపే విధంగా ఎదగాలంటే ఇలా ఈ శ్రీనిధి కింద 1 కోట్ల రూపాయలు పొందించడం. ఈ విధంగా మీరు అందరూ కూడా ప్రభుత్వం తరఫున మీకు ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ఒకనాడు ఏముండే మీరు ఆలోచించుకోవాలి. పూర్వంగా మన ప్రభుత్వం రాకముందు ఏముండే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మహిళలు లబ్ధి చేస్తున్నందుకు కూడా మీరు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా, ఎందుకంటే మీ అందరికీ గౌరవం ఇవాళ 4 సార్లు కోట్ల ఏర్పడ్డాక మీ అందరి ఆశిస్తులతో ముఖ్యంగా నేను అనుకునేది మీరనే ఎప్పుడు కూడా మీ ఆశిస్తులతోనే నన్ను గెలిపిస్తున్నారు. ఎప్పటికీ కూడా మీకోసం సహకారం చేస్తాను. అంటే మా మగవాళ్ళు ఫీల్ అవుతుండొచ్చు కానీ ఎక్కువ ఓట్లు నాకు మహిళల ఓట్లతోనే ప్రసాద్ నీకు ఇక్కడే కాదు, మా మిత్రులందరూ ఇద్దరు చెప్తా, మా మహిళా సంఘాలు వాళ్ళ ఆశలతో ప్రసాద్ వెళ్తున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కనుక మీకేమైనా లోపాలున్నా, మీకేమైనా కష్టాలున్నా, ఇప్పుడు ఎక్కడో ఉద్యోగం తిరుగుడు బాధ స్వయం ఉపాధి కింద నెలకు 8,000 10,000 కిలో మున్సిపాల్లో ఎక్కడ ఉద్యోగం చేస్తే వస్తే కావాలి. కానీ ఆ 10,000 సంపాదించే అవకాశం మీకు ఉన్నది. ఎన్నో విధాలు ఇవాళ కొత్త రకాలు వస్తున్నాయి. కొంతమంది మామిడికాయ చెట్లు పెట్టి అమ్ముకుంటారు, కొంతమంది సకినాలు చేసి అమ్ముకుంటున్నారు. అవన్నిటితో కూడా మనకు 5,000 10,000 రూపాయలు పెరుగుతున్నాయి. ఆ విధంగా చేసుకోవడం కోసం మీకు ధైర్యం ఉంటుంది. నేను చేసిన నా స్వయంగా ధైర్యం కష్టపడి సంపాదించుకున్నా అని పేరు ఉంటుంది కనుక ఆ విధంగా మీరు ఏం చేస్తామన్నా, మీకు ఏ లోన్ కావాలన్నా నేను దగ్గర నుండి మీకు ఇప్పిస్తాను కోసం నేను తప్ప ప్రయత్నం చేస్తా. మీకు షూరిటీ కూడా నేను పెట్టుబడి పెడతా. మీకు షూరిటీ కూడా బ్యాంక్ వాళ్ళని షూరిటీ కావాలి. ఎంత నేను ఎంత పెద్దనైనా ఒక చిన్నోళ్ళైనా ప్రతి ఒక్కరికి షూరిటీ కావాలి కనుక ఆ విధంగా ఇచ్చిన కోసం కూడా మీకు ఏర్పాటు చేయించి మీ స్వయం కృషితో మీరు ఎదిగే విధంగా ఉద్యోగాలు ప్రభుత్వ ధ్యేయం, మా అందరి ధ్యేయం కూడా కనుక మీరు ఆ విధంగా దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు ల్యాప్టాప్ ఇస్తున్నారు మీ అందరు కూడా, మీ అందరూ కూడా మీరు నేర్చుకోవాలని ట్రైనింగ్ ఇస్తారు. మేడం ఎప్పుడు నేర్చుకున్నారు మీ అందరి ట్రైనింగ్ గురించి ఏ పని చేస్తున్నారు, ఎన్ని పనులు, ఎక్కడ రుణాలు ఇచ్చారు, ఎక్కడ చేస్తున్నందుకు ముఖ్యంగా పుస్తకం పెట్టాల్స్తున్నారు. ఈ ట్యాబ్లో పెట్టుకుంటే ట్యాబ్తో మీకు అందరికీ ఎక్కడ లోన్లు ఉన్నాయి, ఎవరికి ఇచ్చేవాళ్ళకి ఏర్పడేది ఉంటారు కనుక ఈ ట్యాబ్లు కూడా 40 ట్యాబ్లు ఇచ్చినప్పుడు 40 మందికి సంఘాలు మహిళా సంఘాలు ఇస్తున్నాక ఈ ఆర్పీలకు ఇస్తున్నారు. ఆర్పీల ద్వారా మీరు అందరూ కూడా నేర్చుకునే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. ఏది ఉన్నా ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం మీ ఎక్కడ ఉన్నది, మీ అందరి ఆశిస్తుతో తెలంగాణ వచ్చింది. మీ మహిళా సంఘాలను కూడా రోడ్డు మీద కూర్చొని తెలంగాణ కావాలని చెప్పి ఎర్రటెండర్లను ఇప్పటికి మర్చిపోలేము. ఎర్రటెండర్ 12:30 మే నెలలో జ్ఞాపకం ఇప్పటికి కూడా ఎర్రటెండ కింద కూర్చుంటే కాలుతుంది. అయినా మీరు అందరూ వచ్చి మన అంబేద్కర్ విగ్రహాల దగ్గర మన అందరూ కూర్చున్నా మర్చిపోలేదు. ఎప్పుడు కూడా నేను మీతో కూడా నేను కూర్చున్నా కనుక ఎప్పుడు మనం అంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి. అందరం కలిస్తే మీరు కలవాలి, మేము కలవాలి, అందరం కలిస్తేనే ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది కనుక ఇవాళ అన్నీ వస్తున్నాయి. ఇవాళ కోట్ల పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతున్నది. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు ఒక మిషన్ భగీరథ పైపు చదువుతున్నాయి, రోడ్డు ఆగిపోయాయి. కానీ మిషన్ భగీరథ పైపు విధంగా పట్టణంలో రోడ్డు లేని వాడలు ప్రతి వాడలు కూడా, ఎందుకంటే పాదయాత్ర వెళ్తున్నాం అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ రాసుకున్నాం, ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ డ్రైవ్ రాసుకున్నాం, అవన్నీ ఒకరి తర్వాత ఒకటి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మిషన్ భగీరథ మొదలిచ్చిన కాంట్రాక్ట్ ఎన్నుకోవడం వల్ల లేట్ అయితే మిషన్ భగీరథ నీళ్ళు వస్తుంటే ఈ నెల 2 నెలల్లో కూడా అధికారులు పడి తొందరగా కావాలని చెప్పి కూడా వాళ్ళకి ఏ విధంగా చెప్పినా కనుక ఈ నెల 2 నెలల లోపల కూడా పూర్తి ఇంటికి కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చదువుతున్నారన్న ఉద్దేశంతో ఆపేసిన కనుక వెంటనే సీసీ రోడ్డు కానీ టైమ్స్ కానీ పూర్తి స్థాయిలో పట్టణంలో మా వార్డులో రోడ్డు లేదని మాట నాకు ఒక సంవత్సర కాలంలో కూడా పూర్తి చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. పట్టణ 5 లక్షల రూపాయలు మన పట్టణ బయటకు ఇస్తున్నాం. మన పట్టణ బయటకు చెట్టు పెంచుకోవాలి, అదేవిధంగా చిన్న రిపేర్మెంట్ చేసుకోవాలి, ఎవరైనా సంఘాలు కట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రతి నెల 65 లక్షల 60 సంవత్సరం లేకుండా 65 లక్షల రూపాయలు మనకు ఇవాళ వేయడం జరుగుతుంది. ఇంకా కొంతమంది
కొంతమంది 2 ఏళ్ళ మాకు పెన్షన్ వస్తే వరకు బాగుతున్నారు. కొంతమంది బీడీ కార్మికులు కానీ ముగ్గురు కానీ మొత్తం చనిపోయిన వాళ్ళు కానీ మాకు వస్తూనే వాటి 2 ఏళ్ళ నుంచి మేము చూసాం. ఒక సంవత్సర కాలం అంతా ఎన్నికలు జరిగింది. సంవత్సరం అయిపోయింది, కుటుంబ పడ్డం, ఇక పని చేసుకుని అభివృద్ధి చేసుకున్నాం అంటే ఇది దేశం ఎక్కడ విధంగా ప్రపంచం అంతా ఈ కరోనా వ్యాధంలో బయటపడడానికి పరిస్థితి. ఆ వ్యాధితో కూడా మనకు వచ్చే ఇండస్ట్రీ ఫ్యాక్టరీలను బంద్ అయిపోయారు. మనకు వచ్చే ఆదాయం తగ్గిపోయి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బు లేని పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఇప్పుడు మనం కొంచెం మనం పుంజుకుంటున్నాం కనుక ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడే ఇక్కడ ఉండగానే ఫోన్ ముఖ్యమంత్రి గారికి వచ్చింది, మీకు మాటిచ్చి ఏమైనా పనులు చేయలేదు ఉంటే జస్ట్ ఇమీడియట్గా నాకు గొప్ప చెప్పి ముఖ్యమంత్రి ఆఫీస్లో చెప్పడం స్టేజ్ మీద ముఖ్యమంత్రి అర్థం జరిగింది. ఏ పెండింగ్ పనులు ఉన్నాయి అవన్నీ మాకు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు బాగుందనే జరుగుతుంది. ఈ వచ్చే రాబో సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో కూడా ఈ పని కావాలని మీరు అడగకుండా, మా దగ్గరికి ఇది లేదు మీకు చేయాలని మీరు అడగకుండా, మీ రోడ్డు నుంచి వెళ్ళకముందే ఈ పని చేసిన కోసం పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. మెయిన్ రోడ్డుగా పనులు నడుస్తున్నాయి. ప్రతి వార్డులో సీసీ రోడ్డు పెట్టుకున్నాం. ఎక్కడెక్కడ రోడ్లు లేవో ప్రతి దాంట్లో కూడా నేను పాదయాత్ర చేస్తాం. 2 సంవత్సరాల కింద అన్ని రాష్ట్రం మొత్తం కూడా అవన్నీ కూడా సాక్ష్యం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సీసీ రోడ్లు వేస్తే మళ్ళీ ఏదైతే విషయం పైపులు మొత్తం రోడ్లు అనుకుంటారని ఉద్దేశంతో ఆపడం జరిగింది. ఇది ఎంటర్ పైపులు వేసిన రోడ్డు కూడా పూర్తి చేసి ఒక సుందరమైన పట్టణంగా ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో నెంబర్ 2గా వచ్చింది. నెంబర్ 1గా వచ్చింది కోసం మీరు సిటీ ద్వారా మనకు నెంబర్ 1 నెంబర్ 2 ఎట్లా వచ్చిందో నెంబర్ 1 మనకు వచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి మేము అందరూ కోరుకుంటా. ఎప్పుడు కూడా మీ అందుబాటులో ప్రభుత్వం ఉంటుంది. మీకు ఏ అవసరం పడ్డా, మీకు ఏ అవసరం ఉన్నా మీ కష్ట సుఖాలు పాల్గొనడానికి మా గౌరవ కౌన్సిలర్లు అందరూ 2 సార్లు 3 సార్లు గెలిచారు. వాళ్ళు పని చేస్తేనే మీరు ఓటు చేసి గెలిపించిన వాళ్ళ కనుక మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళతోనైనా వాళ్ళు చేసి పెడతారు, చైర్మన్తో వాళ్ళు చైర్మన్ చేస్తారు. వాళ్ళందరితో కావాలన్నాడు నాతో చెప్తే నేను చేస్తా, నాతోనే అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చేయించినట్టు మన పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసిన కోసం కృషి చేద్దామని నేను తెలియజేస్తున్నాం. చాలా లేట్ అయిపోయింది. అమ్మలందరూ మా బాగలేదు అటు ఇటు తన చెప్తున్నారు. కొంతమంది పోతున్నారు ఇది నాలుగు పొందినట్లు ఇంటారని తిన్నాం. కానీ ఒక్కనాడు కష్టపడి ప్రభుత్వం ఇచ్చే పథకాలను మీరు అన్ని అర్థం చేసుకొని ఆ పథకాలను ముందుకు తీసుకుపోయే విధంగా మీరందరూ అన్ని విధాలు లబ్ధి పొందే విధంగా ఏర్పాటు చేసుకుంటుంది శ్రీనిధి కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ ఏవైతే ట్యాబ్లు ఇచ్చిన తర్వాత అందరికీ కూడా భోజనం ఉన్నది, భోజనం తీసుకోవాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అమ్మ కొంచెం వెంకయ్యారు 2-3 పట్టుకోండి. మీరు నిలవడు అమ్మ అందరు పట్టుకోకూడదు తమ్ముడు ఇక్కడ ఇటు చూడండి. జై తెలంగాణ అందరూ సపోర్ట్ కొట్టాలి. జై తెలంగాణ సపోర్ట్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఇచ్చే బ్యాంక్ లీకేజీ ఆర్బీలందరూ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సెట్ కింద మనం ఇచ్చాము, వాళ్ళు కూడా వచ్చారు. ఆ పాపని జరిపి అన్న పాపని నెక్స్ట్ ట్యాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆదర్శ సార్ క్రాంతి మీరు తీసుకున్న వాళ్ళు కిందికి తీసుకున్న వాళ్ళు దయచేసి కిందికి దిగారా ప్లీజ్. తీసుకున్న వాళ్ళు దిగారా ప్లీజ్. సార్ ఇటు అమ్మ ఇక్కడ ఇటు శ్రీలక్ష్మీ నారాయణ
మేము అంత